अस्सलामु अलैकुम व रहमतुल्लाहि व बरकातुहु। अल्हम्दुलिल्लाहि रब्बिल आलमीन वस्सलातु वस्सलाम अला रसूलिहिल करीम अम्मा बाद औज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम बिस्मिल्लाहिर रहमानिर रहीम। बहन आयत पढ़ो माँ। أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم فمن افترى على الله الكذب من بعد ذلك فأولئك هم الظالمون. सुबहानल्लाह, माशाअल्लाह, अल्हम्दुलिल्लाह। रब्बि इश्रह ली सदरी वयस्सिर ली अमरी वहलुल उक़दतम मिन लिसानी यफ़क़हू क़ौली। रब्बि ज़िदनी इल्मा अल्लाहुम्मा फ़क़्हिनी फ़िद्दीन आमीन या रब्बिल आलमीन। టుడే క్లాస్ జుమా దినపు ఘనత. జుమా నమాజు పాటించడం అనివార్యం. ఆ రోజున తలంటు పోసుకోవటం, పరిమళాలు పూసుకోవటం, జుమా నమాజ్కు త్వరగా వెళ్ళటం, ఆ రోజు ప్రార్థనలు చేయటం, దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంపై దరుదు పంపడం, జుమా నాడు ఒకానొక ఘడియలో ప్రార్థనలు స్వీకరించబడతాయని, అందుచేత జుమా తర్వాత అత్యధికంగా దైవ ధ్యానం చేయాలనే విషయం గురించి దివ్య ఖురాన్ గ్రంథంలో అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు. విశ్వాసులారా, శుక్రవారం నాడు నమాజుకై పిలిచినప్పుడు అల్లాహ్ యొక్క సంస్మరణ వైపు పరిగెత్తండి, క్రయ విక్రయాలను వదిలిపెట్టండి. మీరు గ్రహించగలిగితే ఇదే మీకు అత్యంత శ్రేయస్కరమైనది. సూరా అల్-జుమా ఆయత్ 10. అంటే అల్లాహ్ సుమంతులు ఇక్కడ ఏం చెప్తున్నారంటే, జుమా నమాజ్ తర్వాత బ్రతుకు తెరువు కోసం, జీవన అవసరాలు తీర్చుకోవడం కోసం ప్రజలు భూమిలో సంచరించి జీవనోపాధిని, అల్లాహ్ యొక్క అనుగ్రహాన్ని సంపాదించుకోవడానికి ప్రయత్నించాలని పై యొక్క ఆయతులో ఆదేశించడం జరిగింది. దీని ద్వారా తెలిసేది ఏమిటంటే, శుక్రవారం నాడు ప్రజలు తమ వ్యాపార కార్యకలాపాలను పూర్తిగా వదిలిపెట్టాలని ఇస్లాం ధర్మం ఆదేశించడం లేదు. పైగా జుమా నమాజ్కు ముందు, దాని తర్వాత కూడా ప్రజలు ప్రాపంచిక వ్యవహారాల్లో నిమగ్నులై ఉండటానికి అన్ని విధాలు అనుమతిస్తున్నది. అందుచేత ముస్లింలు కేవలం నమాజ్ మరియు ఖుత్బా సమయంలో తాత్కాలికంగా తమ వ్యాపారాన్ని, ఉద్యోగ కార్యకలాపాలను ఆపుకుంటే చాలు. ఆ రోజంతా వాటికి సెలవు పెట్టవలసిన అవసరం అయితే లేదు. మరొక ప్రాముఖ్యత ఏమిటంటే, హదీస్ చదువుతున్నాను, గ్రహించండి. హజరత్ అబూ హురైరా రలియల్లాహు అన్హు కథనం ప్రకారం దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఈ విధంగా ప్రవచించారు: సూర్యుడు ఉదయించే దినాలలో అన్నిటికంటే శ్రేష్టమైనది జుమా రోజు. ఆ రోజున ఆదం అలైహిస్సలాం పుట్టించబడ్డారు. ఆ రోజునే స్వర్గంలోకి ప్రవేశించబడ్డారు. తిరిగి అదే రోజున అక్కడి నుంచి తొలగించబడ్డారు. ఇది ముస్లిం హదీస్. సహీ ముస్లింలో ఒక హదీస్ ఏంటంటే, హజరత్ అబూ హురైరా రలియల్లాహు అన్హు కథనం ప్రకారం దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఈ విధంగా ప్రవచించారు: ఎవరైతే చక్కగా వుజూ చేసుకొని ఆ తర్వాత జుమా నమాజ్కు వచ్చి శ్రద్ధగా ఖుత్బా విని, ఖుత్బా జరుగుతున్నంతసేపు నిశ్శబ్దంగా ఉంటాడో, ఆ జుమా నుండి ఇంకో జుమా, ఆ తర్వాత 3 రోజుల వరకు అతని వల్ల జరగబోయే పాపాలు మన్నించబడతాయి. మరెవరైతే కంకర్రాళ్ళు పట్టుకుంటాడో అతను వ్యర్థమైన పని చేసినట్లే. అంటే దీనికి అర్థం ఏమిటంటే, ఉజు చక్కగా చేయమంటే దైవప్రోక్తి విధానాన్ని అనుసరించి చేయటం అని అర్థం. ఉజు చేయటంలో దైవప్రోక్తి విధానాన్ని ఉల్లంఘించడం కాదు, అవసరం మించిన నీళ్లు ఉపయోగించడం కాదు. ప్రతి అవయాన్ని 3 సార్లు కడగాలి. ఎక్కువ నీళ్లు అనేది ఉపయోగించకూడదు. నీళ్లు అంటే ఎక్కువగా ఖర్చు చేయకూడదు అనమాట. ఎక్కడ కూడా పొడి లేకుండా మనము శుభ్రంగా ఉదు చేసుకోవాలి. తక్కువ నీటితో మనము ఉదు అనేది చేసుకోవాలి. అది విషయం. ఇంకో విషయం ఏమిటంటే, ఈ జుమ్మా ఖుత్బా మనం శ్రద్ధగా వినాలి.
పనికిమాలిన విషయాల వైపు మనం శ్రద్ధ చూపకూడదు. మస్జిద్ యొక్క ఏమంటారు డిజైన్స్ ఎలా ఉన్నాయి, చాపకున్న పుల్లలు ఎలా ఉన్నాయి, పలానా సోదరుడు ఏం చేస్తున్నాడు, ఒకళ్ళు మాట్లాడుతుంటే కూడా మీరు మాట్లాడకండి అని చెప్పడం కూడా అది వ్యర్థమైన పనే. వారి యొక్క పుణ్యం కూడా అక్కడ మైనస్ కోల్పోతారనమాట. కాబట్టి జుమ్మా ఖుత్బా చాలా శ్రద్ధగా వినాలి. తర్వాత సామూహిక నమాజులో పాల్గొనాలి. ఇక్కడ మన ముఖ్యమైన పాయింట్స్ ఏంటంటే ఉజు అనేది సక్రమంగా చేసుకోవాలి. ఉజు అంటే ఒక ఉజు ద్వారా అవయవాలన్నిటినీ బాగా తోముకొని కడుక్కోవాలి. ఇంట్లో ఉజు చేసుకొని మస్జిద్కి వెళ్ళడం ఉత్తమమైన పద్ధతి. దానివల్ల ఎక్కువ పుణ్యం లభిస్తుందని హదీస్ ద్వారా బోధపడుతుంది అనమాట. అయితే ఒక జుమా నుండి మరొక జుమా వరకు, ఆ తర్వాత ఇంకో 3 రోజుల మొత్తం కలిపి 10 రోజులు అవుతాయి. ఒక సత్కార్యానికి 10 రెట్ల పుణ్యం లభిస్తుంది. అదేవిధంగా పూర్తి నిబద్ధతతో ఒక జుమా నమాజు ఆచరిస్తే 10 రోజుల పాపాలు మన్నించబడతాయి. అల్హమ్దులిల్లా. ఇక్కడ పాపాలంటే చిన్న చిన్న పాపాలని అర్థం. ఘోర పాపాలు పశ్చాత్తాపం చెందనంత వరకు వారి పాపాలు క్షమించబడవు. అది చిన్న చిన్న పాపాలు క్షమించబడతాయి. శుక్రవారం నాడు మస్జిద్కు వెళ్ళిన తర్వాత ఖుత్బాను అత్యంత శ్రద్ధగా మనం వినాలి. ఖుత్బా సమయంలో రాళ్ళతో ఆడుకోవడం, వ్రేళ్లతో నేల మీద గీయటం లాంటి పెద్దమైన పనులు మనం అస్సలు చేయకూడదు. వాటి వల్ల మనకు ప్రయోజనం ఉండదు, ఉన్న పుణ్యం పోతుంది. అది అయితే హజరత్ అబూ హురైరా గారే చేసిన కథనం ప్రకారం దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఈ విధంగా ప్రవచించారు: ఘోర పాపాలకు దూరంగా ఉన్నంత వరకు 5 పూట్ల నమాజులు, ఒక శుక్రవారం నుండి మరొక శుక్రవారం వరకు, ఒక రమదాన్ నుండి మరొక రమదాన్ వరకు వాటి మధ్య గల పాపాలను తుడిచిపెట్టేస్తాయి. ఇది ముస్లిం హదీస్ అన్నమాట. మనిషి ఘోర పాపాలకు దూరంగా మసులుకుంటే హదీస్లో పేర్కొనబడిన సదాచరణలు అతని పాపాల మన్నింపుకు దోహదపడతాయి. అంటే చిన్న చితక పాపాలే, ఘోరమైన పాపాలు కావు. చిత్తశుద్ధితో పశ్చాత్తాపం చెందినంత వరకు ఘోర పాపాలు క్షమాపణ అక్కడ అల్లా సుబ్హానహు వ తఆలా క్షమించరు అన్నమాట. ఖచ్చితంగా స్వచ్ఛమైన తౌబా చేసుకోవాలి. ఉమర్ రదియల్లాహు అన్హు గార్ల కథనం ప్రకారం దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తన వేదిక మెట్లపై నిలబడి ఈ విధంగా ప్రవచిస్తూ ఉండగా తామిద్దరు విన్నారు: ప్రజలు జుమా నమాజ్కు ఎగనామం పెట్టడాన్ని మానుకోవాలి, లేకపోతే దేవుడు వారి హృదయాలకు సీలు వేసేస్తాడు. ఫలితంగా వారు తప్పకుండా నిర్లక్ష్యం వహించే వారిలో చేరిపోతారు. ముస్లిం హదీస్ అన్నమాట. నిర్లక్ష్యం వహించే వారిలో చేరిపోతారు అంటే పోను వారు దైవ ధ్యానం పట్ల, దైవ ఆజ్ఞల పట్ల పూర్తిగా అశ్రద్ధ వహిస్తారన్నమాట. సాధారణంగా దైవ ధిక్కారులు, వంచకులు మాత్రమే అలాంటి నిర్లక్ష్యానికి ఒడగడతారు. పరలోకంలో నరకమే వారి నివాస స్థలం అవుతుంది. వరుసగా జుమా నమాజులను ఎగవేస్తూ పోవడం మహాపాతకం అన్నమాట. మహా పెద్ద ఘోరమైన పాపం. అలాంటి పాపాన్ని గొడగట్టే వారి హృదయాలకు దేవుడు సీలు వేసేస్తాడు. ఫలితంగా వారు ధర్మాల విచక్షణ జ్ఞానాన్ని, సన్మార్గాన్ని, పరలోక సాఫల్యాన్ని కూడా ఆ యొక్క భాగ్యాన్ని కోల్పోతారన్నమాట. హజరత్ సల్మాన్ రదియల్లాహు అన్హు కథనం దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఈ విధంగా ప్రవచించారు: మనిషి శుక్రవారం నాడు తలంటు పోసుకొని వీలైనంత వరకు పరిశుద్ధతను పాటించి నూనె రాసుకొని లేక తన ఇంట్లో ఉన్న పరిమళాన్ని పూసుకొని ఆ తర్వాత మస్జిద్కు బయలుదేరి వెళ్ళి అక్కడ ఇద్దరి మధ్య నుంచి కూడా తోసుకొని వెళ్లకుండా ఎక్కడో ఒక చోట తన అదృష్టంలో వ్రాసి ఉన్న నమాజు చేసుకొని ఆ తర్వాత ఇమాం ఖుత్బా ఉపన్యాసం ఇచ్చినప్పుడు నిశ్శబ్దంగా కూర్చుంటే ఆ శుక్రవారం నుండి మరొక శుక్రవారం వరకు అతని వల్ల జరిగే పాపాలు మన్నించబడతాయి. అది విషయం. అయితే ఈ హదీస్లో అక్కడ ఏం చెప్తున్నారు? శుక్రవారం రోజు పాటించవలసిన నియమాలు వివరించబడ్డాయి అన్నమాట. శుక్రవారం నాడు వీలైనంత ఎక్కువగా పరిశుద్ధతను పాటించాలి. నూనె రాసుకోవాలి, లేదా ఏదైనా సుగంధ ద్రవ్యాలు పూసుకోవాలి. అర్థమవుతుందా? దానివల్ల చెమట వాసన మూలంగా ఇతరులకు ఇబ్బంది కలగకుండా ఉంటుందన్నమాట. మస్జిద్కు ఆలస్యంగా వెళితే వెనుక వరుసలో ఉన్న వారిని తోసుకుంటూ ముందుకు వెళ్ళవలసిన అవసరం లేదు. అందుచేత వీలైనంత త్వరగా మస్జిద్కు వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. వాళ్ళకి మనం కష్టపెట్టకూడదు అనమాట.
మొదటి యొక్క వరుసలో ఉన్న వాళ్ళని మనము తోసుకుంటూ వెళ్ళి వాళ్ళని కష్టపెట్టకూడదు. ఒకవేళ ఏదైనా కారణం చేత ఆలస్యంగా వెళ్ళవలసి వస్తే సభ మర్యాదలను పాటిస్తూ ఎక్కడ ఖాళీ చోటు దొరికితే అక్కడ కూర్చోవాలి. ఇతరుల మీద నుంచి గెంతుకుంటూ పంక్తుల్లోకి వెళ్ళవలసిన అవసరం అయితే లేదు. మస్జిద్లో కూర్చునే ముందు కనీసం 2 రకాతులైన నమాజ్ చేసుకోవాలి. జుమా ఉపన్యాసం జరుగుతున్నప్పుడు నిశ్శబ్దంగా ఉండాలి. ఇమాం చెప్పే విషయాలను శ్రద్ధగా వినాలి. ఈ నియమాలన్నీ పాటించి జుమా నమాజ్ చేసేవారు ఇలా అయితే హదీస్లో చెప్పబడిన ఉపయోగాలు ఉన్నాయో వాటికి అర్హులు అవుతారనమాట. హజరత్ అబూ హురైరా రలియల్లాహు అన్హు కథనం ప్రకారం దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఎవరైతే శుక్రవారం నాడు లైంగిక అశుద్ధ అవస్థ నుండి పరిశుద్ధత పొందడానికి చేస్తున్నంత చక్కగా గుస్లు స్నానం చేసి జుమా నమాజ్ చేయడానికి త్వరగా వెళతాడో అతను ఒక ఒంటెను బలి ఇచ్చినట్లుగా పరిగణించబడతాడు. అంటే ఇక్కడ ఉపయోగాలు చెప్తున్నారనమాట. జుమా నమాజ్లో త్వరగా మస్జిద్కు చేరి ఆ యొక్క జుమా నమాజ్ను ఆచరించడం వల్ల వచ్చే ప్రయోజనాలు ఇంకా ఇందులో చెప్పడం జరుగుతుంది, గ్రహించండి. తన యొక్క లైంగిక ఏదైతే అశుద్ధ వ్యవస్థ ఉంటుందో ఆ యొక్క పరిస్థితి ఉంటుందో నుండి ఆ యొక్క అశుద్ధం నుండి పరిశుద్ధత పొందడానికి చేస్తున్నంత చక్కగా గుస్లు స్నానం చేసి జుమా నమాజ్ చేయడానికి త్వరగా వెళతాడు. అతను అందరికంటే ముందుగా వెళ్ళిన అతను ఒంటెను అల్లాహ్ యొక్క మార్గంలో కుర్బాన్ ఇచ్చినంత పుణ్యంగా అతని యొక్క పుస్తకంలో రాయబడుతుంది. ఆ తర్వాత 2వ వేళలో ఆ విధంగానే స్నానం చేసి వెళ్ళే వ్యక్తి ఒక ఆవును, అంటే ముందుగా వెళ్ళిన వాళ్ళకి ఒంటిని పరిచిన అంత పుణ్యం, 2వసారి ఆ యొక్క వెళ్ళిన వారికి ఆవును అల్లాహ్ యొక్క దారిలో కుర్బానీ ఇచ్చినంత పుణ్యం లభిస్తుందన్నమాట. అలాగే 3వసారి ఎవరైతే మస్జిద్లో ప్రవేశం చేస్తారో వారు ఒక పొట్టేలును బలి ఇచ్చినంత పుణ్యం లభిస్తుందన్నమాట. తర్వాత 4వ వేళలో వెళ్ళేవాడు ఒక కోడిని బలిచినంత పుణ్యం, 5వ వేళలో వెళ్ళేవాడు ఒక గుడ్డును దానం చేసినంతగా పరిగణించబడతారనమాట. అంటే ఇవన్నీ లాభాలు అన్నమాట, ఇవన్నీ ప్రయోజనాలు. మనం మన యొక్క పుస్తకంలో ఒక ఒంటెను కుర్బానీ ఇస్తే ఎంత పుణ్యమో అంత పుణ్యం మనకు రావాలనుకుంటే త్వరగా మనం మస్జిద్కి వెళ్ళాలి. అది రెండవ వేళలో ఎవరైతే ఆ తర్వాత వస్తారో, ఆ తర్వాత అంటే ఒక 1 2 3 4 5 అని చెప్పేసి పాయింటింగ్ అనమాట. ఎవరైతే మస్జిద్లో ముందుగా ప్రవేశం చేస్తారో వాళ్ళకి ఒంటెను అల్లాహ్ యొక్క దారిలో కుర్బానీ ఇచ్చినంత పుణ్యం. ఆ తర్వాత ఏ మనిషి అయితే వస్తాడో అతను ఒక ఆవును, తర్వాత ఆ తర్వాత వచ్చిన మనిషి ఒక పొట్టేలును, ఆ తర్వాత వచ్చిన మనిషి ఒక కోడిని, ఆ తర్వాత వచ్చిన మనిషి ఒక గుడ్డును దానం చేసినంత పుణ్యం వారి యొక్క పుస్తకంలో. వారి యొక్క ఈ దైవదూతలు ఏం చేస్తూ ఉంటారంటే వచ్చిపోయే వాళ్ళ యొక్క ఎవరైతే ముందు వస్తారో వారి యొక్క పేరు మరియు వాళ్ళు ఎంత అయితే పుణ్యానికి అర్హులో అది అక్కడ రాస్తారనమాట, మీ యొక్క పుస్తకంలో రాస్తారనమాట. అయితే ఈ దైవదూతలకు హాజరు వేస్తారు కదా, పలానా దాసుడు మొదటగా వచ్చాడు, పలానా దాసుడు 2వసారి వచ్చాడు, పలానా దాసుడు 3వసారి వచ్చాడు, పలానా దాసుడు 4వసారి వచ్చాడు, పలానా దాసుడు 5వ సంఖ్యలో వచ్చాడు. అంటే ఇప్పుడు ఫస్ట్ విన్నర్, సెకండ్ విన్నర్, థర్డ్ విన్నర్, ఫోర్త్ విన్నర్, ఫిఫ్త్ విన్నర్ అని చెప్పేసి ఎలా అయితే ఉంటుందో ఇతను ఫస్ట్గా వచ్చాడు, ఇతను ఫస్ట్ విన్నరు, ఇతను ఒంటెను తన యొక్క దారిలో అల్లాహ్ యొక్క దారిలో ఒక ఒంటెను కుర్బాన్ చేసిన పుణ్యం సంపాదించుకున్నాడు అని చెప్పేసి హాజరు రాసేస్తారనమాట దైవదూతలు. పలానా భక్తుడు దైవదాసుడు 2వ, అంటే అతని తర్వాత ఇతను వచ్చాడు మస్జిద్లోకి, కాబట్టి ఇతను ఒక ఆవును కూడా అల్లాహ్ యొక్క మార్గంలో ఖర్చు చేశాడు అన్నంత పుణ్యం రాస్తారనమాట. అలా ఒక 5 మంది వచ్చిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే ఆ పుస్తకం యొక్క రిజిస్టర్ని మూసేస్తారనమాట. దైవదూతలు ఆ యొక్క రిజిస్టర్ని మూసేస్తారు. వాళ్ళు కూడా ప్రశాంతంగా ఇంకా ఇమాం చెప్పే ఖుత్బా ఏదైతే ఉంటుందో వినడానికి కూర్చుంటారనమాట. హాజరై ఎవరు? దైవదూతలు కూర్చుంటారు, హాజరవుతారు మస్జిద్లలో ఇమాం చెప్పే ఖుత్బా వినడానికి. అయితే జుమా యొక్క మరొక ఘనత ఏమిటంటే హజరత్ అబూ హురైరా రలియల్లాహు గారి కథనం. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఒకసారి జుమా గురించి చెబుతూ ఇలా అన్నారనమాట. ఆ రోజు ఒక గడియ ఉంది, ఏ ముస్లిం దాసుడైనా ఆ గడియ పొంది ఆ సమయంలో అతను నిలబడి నమాజు చేస్తూ దేవుణ్ణి ఏదైనా అడిగితే దేవుడు తప్పకుండా ఇస్తాడు. ఆ సమయం చాలా తక్కువగా ఉంటుంది, ఆయన ఆ సమయం చాలా తక్కువగా ఉంటుందని చెప్పి ఆయన చేత్తో ఒక అంటే సైగ చేసి చూపించారనమాట. చాలా తక్కువగా ఉంటుందని చెప్పేసి ఒక సైగ చేసి చూపించారనమాట. అందుకని ఆ మహాభాగ్యాన్ని పొందాలంటే ఆ రోజు మొత్తం అత్యధికంగా దేవుని స్మరించాలి. అయితే ఇక్కడ ఒక హదీస్ కూడా చెప్తున్నారు. హజరత్
బుర్దా బిన్ అబు మూసా అష్అరీ రదియల్లాహు అన్హు కథనం. ఒకసారి అబ్దుల్లా బిన్ ఉమర్ రదియల్లాహు అన్హు నాతో మాట్లాడుతూ, శుక్రవారం నాటి గడియ గురించి మీ నాన్న ఏదైనా దైవ ప్రవక్త హదీస్ చెప్పినప్పుడు విన్నావా అని అడిగారు. దానికి నేను సమాధానం ఇస్తా, విన్నాను. ఆ ఘడియ ఇమాం వేదికపై కూర్చున్నప్పటి నుంచి నమాజ్ ముగిసే వరకు మధ్యకాలంలో ఉంటుందని దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ప్రబోధిస్తుండగా తాను విన్నానని మా నాన్నగారు చెప్పారు అని అన్నారు. ఇది ముస్లిం హదీస్ అన్నమాట. అయితే శుక్రవారము ఆ రోజు ఆ గడియ ఎప్పుడు వస్తుందనే విషయంపై పండితుల మధ్య భిన్న అభిప్రాయాలు ఉన్నాయండి. కొంతమంది అయితే పై హదీసు నిదర్శనంగా తీసుకొని ప్రార్థనలు స్వీకరించబడే ఆ శుభ ఘడియ శుక్రవారం రోజు ఇమాం ఖుత్బా కొరకు వేదికపై కూర్చున్నప్పటి నుంచి నమాజు ముగిసే వరకు మధ్యకాలంలో ఉంటుందని, అన్నిటికన్నా బలమైన అభిప్రాయం ఇదేనని అన్నారు. అయితే షేక్ అల్బానీ తదితర హదీసులవేత్తలు అబు మూసా రదియల్లాహు అన్హు వివరించిన ఈ హదీసుని ఒక మౌకుఫ్గా పేర్కొన్నారు. అంటే ఈ హదీసుని తాను నేరుగా దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నుంచి విన్నారో లేదో ఆయన అనుచుడు తెలుపలేదని దాని భావం అన్నమాట. కాబట్టి మరికొంత పండితులైతే అబు దావూద్ మరియు నసాయి గ్రంథాల్లో వేరొక హదీసును ప్రతిపాదికగా చేసుకొని ఆ శుభ గడియ అసర్ మరియు మగరిబ్ నమాజుల మధ్యకాలంలో ఉంటుందని తలపోశారు. ఈ హదీసులో శుక్రవారం రోజు ఆ శుభ గడియను అసర్ నమాజ్ తర్వాత చివరి వేళలో అన్వేషించమని ఆదేశించడం జరిగిందనమాట. అది విషయం. మొత్తానికైతే ఆ గడియ ఎప్పుడు అనేది ఒక అస్పష్టమే, మనకు తెలీదు. అదొక మిరాకిల్, మనకు తెలీదు, మనము వెచ్చించలేమన్నమాట. కాబట్టి మనం ఎక్కువ ఆ రోజు అత్యధికంగా దైవధ్యానంలో అల్లాహ్ ఒక నామస్మరణ చేయడం, దరూద్ పంపడం, ఇలాంటి పుణ్యకారాలు చేస్తూ అల్లాని మనకు ఏది కావాలో అది అర్థించడం చాలా శ్రేయస్కరం అన్నమాట. కాబట్టి అతి ఎక్కువగా మన ప్రవక్త గారిపై మనము దరూద్ పంపాలి. నిస్సందేహంగా మనం పంపే దరూదు మన ప్రవక్త గారికి చేరబడుతుంది అన్నమాట. ఇది అబు దావూద్లోని ఆధారాలు కూడా దృఢంగా ఉన్నాయి. ఎవరైతే ప్రజలు పఠించే దరూదు దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం దగ్గర నుంచి కానీ దూరం నుంచి కానీ వినలేరు. దైవదూతలు ఆయనకు దరూదులు చేరవేస్తారు. ప్రజలు పఠించే దరూదును దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చాలా దగ్గరికి వచ్చి వింటారని ఒక హదీసు జనసామాన్యంలో ప్రచారంలో ఉంది. కానీ ఆ హదీస్ అయితే ప్రామాణికమైనది కాదు. కాబట్టి దైవ ప్రవక్తలు ఆ దరూదుని ప్రవక్త గారికి చేరవేస్తారనమాట. అయితే ఎవరైతే ఒక బలహీనమైన హదీస్ ఉందన్నమాట, ప్రజలు పఠించే దరూదును దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చాలా దగ్గరకు వచ్చి వింటారని ఒక హదీస్ ఉంది. అదైతే ప్రామాణికమైనది కాదు, అది బలహీనమైన హదీసు. అది మీరు నమ్మొద్దు. అది విషయం. అల్హమ్దులిల్లా ఈరోజు జుమ్మా యొక్క ఘనత కూడా విన్నాము. ఈరోజు సూరా కాఫ్ కూడా చదవండి. అల్హమ్దులిల్లా. మరి వీళ్ళు కాని వాళ్ళు కనీసం మొదటి 10 ఆయతులు, తర్వాత సూరా ఆఖరిలో ఉన్న 10 ఆయతులు కూడా మీరు చదవండి. అది మీకు చాలా ఇంకా మంచి పుణ్యాన్ని తెచ్చిపెడుతుంది. అల్హమ్దులిల్లా. మనము ఈ రోజుతో ఈ క్లాస్ అనేది ఇంకా ముగించేద్దాం. ఇన్షాల్లా జీవించి ఉంటే అల్లా కరుణిస్తే రేపటి రోజున మరొక టాపిక్తో మీ ముందుంటాను. మరొక ప్రామాణికమైన విషయం తెలుపుతూ ఇన్షాల్లా ఇస్లామిక్ జ్ఞానాన్ని మనము ఒకటి తెలుసుకుంటూ, చదువుకుంటూ, నేర్చుకుంటూ, అమలు చేసుకుంటూ, ఒకరికి చెప్పుకుంటూ వెళ్ళిపోదాం ఇన్షాల్లా. దానికి అల్లాహ్ యొక్క కరుణ కూడా కావాలి. ఇన్షాల్లా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనం చేసే ఏదైతే ఈ దైవ కార్యం ఉందో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఇష్టపడాలి. మనస్ఫూర్తిగా నాకు తోడై నా స్నేహితుడే నన్ను నడిపించాలని చెప్పేసి నేను అల్లాహ్ సుబ్హానహు వ తఆలాకి నేను దువా చేస్తున్నాను. ఎవరైతే మీరందరూ ఉన్నారో మీరందరూ కూడా మస్జిద్లకు వెళ్ళి అల్హమ్దులిల్లా జుమ్మా యొక్క ఘనతను పొందాలని నేను మనస్ఫూర్తిగా దువా చేస్తున్నాను. ఎందుకంటే ఆ జుమ్మా యొక్క ఘనతను పొందే అవకాశం నాకైతే లేదు. సో కాబట్టి దాని విలువ నాకు తెలుసు. కాబట్టి మీరు ఆ యొక్క విలువను ఆ యొక్క భాగ్యాన్ని మీరు కోల్పోకూడదు. దయచేసి అందరూ కూడా త్వరగానే మీరు జుమ్మాకి బయలుదేరండి. ఆ యొక్క జుమ్మా ఘనతను పొందండి. అల్లాహ్ యొక్క ఆశీస్సులు పొందండి. అల్హమ్దులిల్లా. నేను దరూద్ చదివి నా యొక్క క్లాసును ముగిస్తున్నాను. అల్లాహుమ్మా సల్లి అలా ముహమ్మదిన్ వ అలా ఆలి ముహమ్మదిన్ కమా సల్లైత అలా ఇబ్రాహీమ వ అలా ఆలి ఇబ్రాహీమ ఇన్నక హమీదుమ్ మజీద్.
अल्लाहुम्मा बारिक अला मुहम्मदिन व अला आलि मुहम्मदिन कमा बारकत अला इब्राहीम व अला आलि इब्राहीम इन्नका हमीदुम मजीद। सुब्हानल्लाहि व बिहम्दिही सुब्हानकल्लाहुम्मा व बिहम्दिका अशहदु अन ला इलाहा इल्ला अंता अस्तगफिरुका व अतूबु इलैक। अस्सलामु अलैकुम व रहमतुल्लाहि व बरकातुहू।